హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దయ్యం కథ యూట్యూబ్ ఛానల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను నా ఫ్రెండ్ పింకీ డీమార్ట్లో సేల్స్ గర్ల్స్గా వర్క్ చేస్తున్నాం. డీమార్ట్కి 1 కిలోమీటర్ దూరంలో రూమ్ తీసుకున్నాం. రోజు డీమార్ట్కి నడిచి వెళ్ళేవాళ్ళం. మీకు తెలిసిందే కదా డీమార్ట్ క్లోజ్ అయ్యేది ఎంతకో. ఒకరోజు నైట్ ఇద్దరం మాట్లాడుకుంటూ వస్తున్నాం. పింకీ ఒక నిమ్మకాయను కాలితో తొక్కింది. మేము ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. రూమ్కి వచ్చి తినేసి పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడు లేటుగా నిద్రలేచే పింకీ ఈరోజు నేను నిద్ర లేచేసరికి నా పక్కన లేదు. వాటర్ తాగడానికి కిచెన్లోకి వెళ్ళా. అక్కడ పింకీ చాలా రోజుల నుంచి ఏమీ తినకుండా ఉన్నవాళ్ళు తిన్నట్టు అన్నం తింటుంది. ఏమైందని అడిగా. నాకు ఇలా తినాలనిపిస్తుంది అని పింకీ అంది. ఓకేలే, టైం అయింది, రెడీ అవ్వు అని చెప్పేసి నేను స్నానానికి వెళ్ళాను. స్నానం అయ్యాక డోర్ తీస్తే తను డోర్ దగ్గర నిల్చుంది. నేను ఒక్కసారిగా భయపడ్డా. నువ్వు డ్యూటీకి వెళ్ళు, నేను లేటుగా వస్తాను అని అంది. తనకు ఏమైనా పర్సనల్ వర్క్ ఉందేమో అని నేను డ్యూటీకి వచ్చేసా. పింకీ మాత్రం మధ్యాహ్నం డ్యూటీకి వచ్చింది. కానీ ఎప్పుడులా కాకుండా ఈరోజు కస్టమర్లపై పెద్దగా అరుస్తుంది. డ్యూటీ అయ్యి నైట్ ఇద్దరం వస్తున్నాం. పింకీ సడన్గా నడవడం ఆపేసింది. నేను వెనక్కి తిరిగి చూస్తే నిన్న నిమ్మకాయ తొక్కిన ప్లేస్ దగ్గర నిల్చొని పైకి చూస్తుంది. నేను దగ్గరకు వెళ్ళి పింకీ అని అరిచా. మళ్ళీ తను నార్మల్ పొజిషన్కి వచ్చి ఏమైంది, ఇక్కడెందుకు ఆగాము, పద, నాకు ఆకలి వేస్తుంది అంటూ నన్ను లాక్కెళ్ళింది. రూమ్కి వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో 1 కేజీ చికెన్ ఉంటే తీసుకొని తను ఒక్కతే తినింది. నాకు కొంచెం భయం వేస్తుంది తనని చూస్తుంటే. నైట్ ఆలోచించుకుంటూ పడుకున్నా. తను సడన్గా నిద్రలో నుంచి లేచి గట్టిగా నవ్వింది. నాకు కాళ్ళు చేతులు వణికాయి. పక్కకు తిరిగి చూస్తే మళ్ళీ తను నిద్రపోయింది. నేను భయపడుతూ నిద్రపోయా. నాకు నిద్రలో ఎవ్వరో ఏడుస్తున్నట్టు వినబడుతుంది. భయపడుతూనే కళ్ళు తెరిచా. కిటికీ దగ్గర పింకీ నిలబడి ఏడుస్తుంది. వెంటనే భయపడి లైట్ ఆన్ చేసి చూస్తే కిటికీ దగ్గర ఎవరూ లేరు. పింకీ నా పక్కనే నిద్రపోతుంది. ఆ నైట్ అంతా నాకు నిద్ర లేదు. పింకీ కస్టమర్లతో గొంతు మార్చి మాట్లాడుతుంది, వాళ్ళను తిడుతుంది, చిన్నపిల్లల్ని భయపెడుతుంది. నా తోటి వర్కర్స్ అందరికీ తనపై అనుమానం కలిగింది. ఆమెకు దెయ్యం పట్టిందని ఒకరు, ఎవరో క్షుద్ర ప్రయోగం చేశారని ఒకరు, తను ఎవరైనా మాంత్రికుడి దగ్గర తాంత్రిక విద్యలు నేర్చుకుంటుందేమో అని ఒకరు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటున్నారు. ఇలా మేమందరం మాట్లాడుకుంటున్నాం. తను మాత్రం ఎవ్వరికీ చెప్పకుండా డ్యూటీ మధ్యలో వెళ్ళిపోయింది. నాకు భయం వేసి రూమ్కి వెళ్లకుండా మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయా. తను నాకు ఫోన్ చేస్తుందేమో అని అనుకున్నా, కానీ తన నుంచి ఏ రెస్పాన్సు లేదు. నేను ఇక తనతో రూమ్లో ఉండకూడదని డిసైడ్ అయ్యి నా లగేజ్ తెచ్చుకుందామని మార్నింగ్ వెళ్ళా. కానీ అప్పటికే తను రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఆ చుట్టుపక్కల వాళ్ళు నా దగ్గరికి వచ్చి, ఏంటమ్మా నైట్ మీ రూమ్ నుండి పెద్దగా అరుపులు, నవ్వులు, వస్తువులు కింద పడేస్తున్నట్టు శబ్దాలు, రూమ్ నుంచి మొత్తం ఒకటే పొగ బయటకు వస్తుంది, రూమ్ డోర్స్ కొడితే ఎవరో ఓపెన్ చేయరు, ఏం జరుగుతుంది అంటూ నాపై అరుస్తున్నారు. నేను నైట్ రూమ్లో లేను, ఇప్పుడు రూమ్ ఖాళీ చేయడానికి వచ్చా అంటూ నా లగేజ్ని తీసుకుని వచ్చేసాను. త్వరగా రెడీ అయ్యి డీమార్ట్కి వెళ్ళా. అప్పటికే మా మేనేజర్కి పింకీకి పెద్దగా గొడవ అవుతుంది. ఏమైందని మా ఫ్రెండ్స్ని అడిగా. అప్పుడు వాళ్ళు మార్నింగ్ తనకి కూరగాయల సెక్షన్లో డ్యూటీ వేశారు, కానీ తను కస్టమర్లు ఉన్నప్పుడు ఏవేవో మంత్రాలు చదివి అక్కడ ఉన్న వాటన్నిటినీ గాల్లోకి లేపింది. కస్టమర్స్ అరుస్తూ భయపడుతున్నా పట్టించుకోవట్లేదు. దీంతో మేనేజర్ వచ్చి గట్టిగా అరచి ఏం చేస్తున్నావు అని అడిగితే పింకీ మేనేజర్తో గొడవ పెట్టుకుంది అని చెప్పారు. గొడవ ఇంకా పెద్దదవుతుంది. పింకీ మాట్లాడుతూ
నా మీదకే గొడవకు వస్తావా? నేనెవరో తెలుసా? నీకు నేనేంటో చూపిస్తా అంటూ బయటికి వెళ్ళిపోయింది. తరువాత రోజు మేనేజర్ బాగా భయపడిపోతూ ఆఫీస్కి వచ్చి మా స్టాఫ్ అందరినీ పిలిచి, ఆ పింకీ ఒక రక్త పిశాచి, అది నైటు నా ఇంట్లో దూరింది. అది మనిషి రూపంలో లేదు, నా పిల్లలను గొంతు పట్టి ఈడ్చుకెళ్ళింది. అడ్డు వచ్చిన నన్ను మా ఆవిడను విసిరికొట్టింది. సమయానికి మా ఇంటి పక్కన ఉన్న చర్చ్ ఫాదర్ వచ్చి కాపాడారు. అదిగో అతనిని తీసుకొని వచ్చాను అంటూ ఆ చర్చ్ ఫాదర్ వైపు చూపించారు. అప్పుడే పింకీ డీమార్ట్లోనికి వస్తుంది. వెంటనే అందరం కలిసి తనని పట్టుకొని ఒక కుర్చీకి కట్టేశాం. ఫాదర్ ఏదో ప్రేయర్స్ చేసి దెయ్యం వదిలేసిందని ఫాదర్ చెప్తే అందరం రిలాక్స్గా ఫీల్ అయ్యాము. కొన్ని రోజుల వరకు పింకీ నార్మల్గానే నడుచుకుంది, కానీ మళ్ళీ తను వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఒకరోజు మార్నింగ్ మేము డ్యూటీకి వచ్చేసరికి సెక్యూరిటీ గార్డ్ స్పృహ కోల్పోయి ఉన్నాడు. మేము అతనిని లేపి వాటర్ తాగించాము. అతను భయపడుతూ, నైటు ఆ దెయ్యం డీమార్ట్లోనే ఉంది, వస్తువులు గాల్లో లేపుతూ గోడలతో ఏదేదో మాట్లాడుతూ సడన్గా మాయమైంది. నేను సీసీ కెమెరాలో ఇదంతా చూస్తున్నా. సడన్గా నాకు వెనక నుంచి ఎవరో వచ్చి నన్ను బయటకు లాక్కెళ్ళారు. నేను స్పృహ తప్పి పడిపోయాను అంటూ అతను పారిపోయాడు. ఇక అందరం డోర్స్ ఓపెన్ చేసి లోనికి వెళ్ళాం. అంతే, అక్కడ పింకీ గాల్లో తేలుతూ, రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నా, ఈ శరీరం నుంచి నన్ను మీరు వేరు చేస్తారా అంటూ డోర్స్ను క్లోజ్ చేసింది. తన రూపం కొంచెం కొంచెంగా చేంజ్ అవుతుంది. వెంటనే డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఎవరా అని చూస్తే 2 చర్చ్ ఫాదర్స్ వచ్చారు. వాళ్ళిద్దరూ తనను లాక్కుంటూ వెళ్ళి ముందు తనను బంధించిన చైర్కే తిరిగి తనను కట్టేసి పెద్ద పెద్దగా ఏవేవో అరుస్తూ ఆ పింకీ నుంచి ఆ దెయ్యాన్ని వేరు చేశారు. తరువాత మా దగ్గరకు వచ్చి, మేమెలా వచ్చామని అనుకున్నారా? మేము మీ మేనేజర్ ఇంటి పక్కన చర్చ్ ఫాదర్ యొక్క శిష్యులం. ఈ దెయ్యం నైటు మా ఫాదర్ని కూడా భయపెట్టింది. నేను మళ్ళీ వచ్చా, నన్నెవరూ ఆపలేరు అంటూ మా ఫాదర్ని నేలకేసి కొట్టింది. తీవ్రంగా గాయాలయ్యి హాస్పిటల్లో ఉన్నారు. మాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పారు. వేగంగా డీమార్ట్కి వెళ్ళండి, అక్కడ వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు, ఆ దెయ్యం వాళ్ళపై కోపంగా ఉంది అంటూ మమ్మల్ని ఇక్కడికి వెళ్ళమన్నారు. ఇప్పుడు మీకు ఏ బాధ లేదు, వెంటనే ఈ కుర్చీని కాల్చేయండి. ముందు ఈ కుర్చీని ఇలానే వదిలేశాం. ఆ దెయ్యం పింకీ శరీరంలో నుండి కుర్చీలోకి వెళ్ళిపోయింది. నైట్ పింకీని తన దగ్గరకు రప్పించుకొని తనలో దూరింది అని చెప్పారు. వెంటనే అందరం కుర్చీని కాల్చేశాం. అప్పటి నుంచి పింకీ ముందులాగా కాకుండా అందరితో సరదాగా ఉంది. ఇప్పుడు నేను పింకీ కలిసి ఒకే రూమ్లో ఉంటున్నాం. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.